ఇప్పుడు మామూలుగా పెట్టింది ఆడోళ్ళ కోసమే కదా. ఇప్పుడు మీరు ఎక్కిపోలేదా? ఒక్కసారి కూడా ఎక్కిపోలేదు. ఎక్కినమ్మా, ఆపరేషన్ అయితే కూడా పక్క సీట్ కొంచెం జాలి దయ కూడా లేదు మనుషులకు. మరి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చిండు వాడు అనవసరంగా? ఎవడు ఏమన్నాడు వాడిని? ఇక రేషన్ కార్డుల పౌర్ని పప్పు చింతపండుకి పేదవాళ్ళకి ఇచ్చినా అయిపోవు, గుడ్డి గూనాళ్ళకి ఇచ్చినా మంచిగుండు. ఆపరేషన్ అయిందని పక్క సీట్లో కూడా మగవాళ్ళు లేస్తలేరు. ఒక ఆమె కడుపుతో ఉంటే ఉండని, అందరు ఉంటారు కడుపుతో అంటుండు. పక్కన ఆయన ఒక ఆయన బాగానే ఉన్నాడు మనిషి. రెస్పెక్ట్ అసలు లేదు. లంజేలు అమ్మిడి ముసలిదాన్ని బస్సుల మీద మీద వాడుతున్నారు, కొట్టుకుంటున్నారు. మగవాడికి ఇట్లా చేయదాకితే ఆడిది కొడుతుంది వాడిని. ఏం లాభం లేదు. బస్సు ఫీజు మాత్రం వద్దమ్మా, అది అసలు తీసేయవలసింది. అది బస్సు ఫీజు అసలు ఏం లేదు. కాకుండా అమ్మ నాన్న లేని వాళ్ళకి ఇవ్వమని పైసలు. ఆ రేవంత్ రెడ్డి గారికి అంత ఎక్కువ ఉంటే, కొవ్వు ఉంటే బాగా, రేవంత్ రెడ్డికి కొవ్వు బాగుంటే అమ్మ నాన్న చచ్చిపోయిన పిల్లలు ఉంటారు కదా, అనాథ పిల్లలకి ఇచ్చుకోమను. గుడ్డోళ్ళు గుణాలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చుకోమను. కానీ ఇట్లయితే అస్సలు వద్దు. బస్సు ఫీజు అయితే అసలు వద్దు. బస్సు డ్రైవర్నే ఎక్కనిస్తలేరంటే, బస్సు డ్రైవర్ని ఎక్కనిస్తుంటే మరి బస్సు ఎట్లా పోతుంది? నడిచేదంతా కూడా ప్రజాపాలన అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే వాడిని ఒక డబ్బు ఆశ చూపించిండు. ఇప్పుడు నేను కూడా నీకు 100 రూపాయలు ఇస్తా అంటే నువ్వు గిడ కూర్చోవా? జరిసేపు గడి వేసి వస్తా అంటే కూర్చుంటావు. ఏమది 2 తింటే 2 కాయలు తింటావు. నేను చూస్తున్నానా? ఆ సీసీ కెమెరాలు పెడితే చూస్తా. అది నేను తెలివి కళ్ళది అయితే చూసుకుంటది. ఒక ఆమె కుంటే ఆమె వచ్చింది, ఆ కుంటే ఆమెను కూడా కూర్చొని ఇస్తలేరు బస్సులు. ఇప్పుడు మొత్తం 6 హామీలు ఇచ్చారు. ఎందుకు 6 హామీల బొంద మీద మన గ్యాసే దొరకలేదు. 10 రోజులు ఉపవాసం ఉన్నాము, 10 రోజులు ఉపవాసం ఉన్నాం. గ్యాస్ లేదు, ఏం లేదు. అదే డబ్బు లేనోడైతే 500కి గ్యాస్ సిలిండర్ ఏడిచ్చి 500 బద్దలైనా పెట్టిండు అంటే 500కి గ్యాస్ అన్ను వాళ్ళు 500 గ్యాస్ రాలేదు, ఏం రాలేదు. ఇంకా ఉన్న కడుపు ఎండింది, ఆకలి. అదన్నా ఉంటే కారం వేసుకుని తిండు గ్యాస్ ఉంటే. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలకి చాలా నచ్చింది, ఇష్టంగా స్వాగతం. ఏమి ఇచ్చేయాలి? వాడు డబ్బు ఆశ చూపించిండు అంతే. మనిషికి ఆశ చూపించిండు, డబ్బు ఎగజల్లిండు అంతే. కుక్క కాక బిస్కెట్లు వేసినట్టు వేసిండు ఆడవాళ్ళకు. ఫిరి అనగానే అది ఒక ఆమె అంటది ఉల్లిగా లిప్టిక్గా అవుతుంది అంటే పైసలు దానికి. ఫిరి బస్ అని సంతోషపడుతుంది ఆమె. ఇప్పుడు రోడ్డు మీద అమ్ముకున్న వాళ్ళకు కూడా తీసేస్తుండ అన్ని. ఎట్లా బతుకుతారు చెప్పు? చదువుకున్న వాళ్ళు అంటే. ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏందమ్మా? ఇప్పుడు రోడ్డు మీద ఏదో అసలు జరిసేపు అమ్ముకొని పోతాం మనము, అది కూడా తీసేస్తే ఎడ బతుకుతాం చెప్పు? మరి ఆయన పిల్లాన్ని ఇంట్లో ఉండాలా, మరి ఆయన ఇంట్లో ఉండాలా? మరి పేదవాళ్ళు ఎట్లా బతుకుతారు? అందరు జాబ్ చేసే మొగడే కావాలంటారు ఆడపిల్లలు కూడా. మరి అందరు జాబ్ వస్తే మరి పని కూడా చేస్తాడు. ఇప్పుడు ఎట్లుంది మొత్తానికి పాలన? మొత్తం ఏ మంచిగా లేదమ్మా. ఇప్పుడు జామకాయల బండి తీసేస్తున్నారు, రోడ్డు మీద చాయ్ పెట్టుకుంటూ తీసేస్తున్నారు, అరటి పళ్ళు అమ్ముకుంటూ తీసేస్తున్నారు. మరి ఎట్లా బతకాలి ప్రజలు? అందరికి తీసమిచ్చి చంపేయమని మరి జనాలని. అదే పని ఉంది. మరి మందులు టాబ్లెట్లు ఎట్లాగా తయారు చేస్తారు కదా, ఇంత ఆ టాబ్లెట్లలో అయితే మత్తు మంది ఇచ్చి అందరు చచ్చిపోతే వాడు ఒకడు ఊరేగుతాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఏం చేసిండంటే ఆడవాళ్ళు కొట్టుకున్నారా తిట్టుకున్నారా? ఆడది వస్తుందంటే మొగోడు సీట్లంగా లేసేది. ఇప్పుడు లేస్తలేడమ్మ మొగోడు. అసలు అట్లనే కూర్చుంటుండు. నేను రుబాబుగా డబ్బులు ఇచ్చినా అని మాట్లాడుతుండు. చేదయిండు. మేము ఎందుకంటే ఆయన మాకు పగనా, మాకు శత్రువు ఆయన అనడానికి. ఆయన మీద రోడ్డు మీద పండ్లు అమ్ముకోవడానికి లేదు, అందరు తీసేస్తున్నాడు. ఈ రోడ్ మీ రోడ్ అయితే అయినది కాదుగా. మేము కూడా పన్ను కడుతున్నాము, అన్ని కడుతున్నాము. జనసేపు బతికి పోయే వాళ్ళము. మరి ఇంకో 10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి నేనే. అమ్మ వద్దు నా అమ్మ, దండం వద్దు వద్దు వద్దు, అస్సలు వద్దు. ఆయనే డబ్బు ఆశ చూపించి మనుషులకు అట్లా చేస్తుండు. వద్దమ్మా వద్దు. పేదవాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు? సరే మరి కవిత, కేసీఆర్ బిడ్డ కవిత కొత్త పార్టీ పెట్టింది. అమ్మ గురించి నాకు తెలియదు. ఈ బస్సు ఫిరి కావాలంటే నేను అంత ముందు 10 సార్లు వేదాను. ప్రజలు ఆవిడని స్వాగతిస్తున్నారు. ఆమె గురించి నాకు తెలియదు. గురించి ఒక మహిళ కొత్త పార్టీ పెట్టొచ్చు అంటారా? రాజకీయాలకు రావచ్చు అంటారా? ఆమె గురించి నాకు తెలియదు, నా నోటికి రావట్లేదు ఆమె గురించి. ఈ బస్సు ఫిరి పెట్టి మాత్రం చాలా మోసం అయిపోతుంది. కొట్టుకొని చేస్తారు. ఆ ముసలిదానికి కూడా రెస్పెక్ట్ ఇస్తలేరంటే ఆ పోలీస్ స్టేషన్లో పోతుంది బస్సు. మరి అంతమంది బస్సు బోర్డులో పడితే ఏమైనా రెస్పెక్ట్ ఇస్తాడా? మరి అలా పిల్లలను చేస్తాడా? మొగన్ని పిల్లల్ని అందరినీ రేవంత్ రెడ్డి బస్సు ఫిరి అని పెట్టిండు. కానీ ఇప్పుడు బస్సు ఫిరి పెట్టిన కలిసి నేను 2 సార్లు పోయినా ఊరికి. ఆ బస్సులనే ఊపిరి ఆడతలేదు. కావాలంటే అప్పుడు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వాళ్ళ ఊరికి పోవచ్చు, గుళ్ళకు పోవచ్చు, గోపురాలకు. ఎందుకు? డబ్బుల్లవా, చేతుల్లవా, కాళ్ళవా సంపాదించుకుంటారు. ఎవరి కోసం చచ్చిపోయినట్టు మూట కట్టుకొని పోతామా? ఉన్నంతలో మాకు ఉన్నాయి పేదవాళ్ళకు ₹1, ₹2. కానీ ఆ బస్సులో పోతే పూజలు మాటలు రానందుకు కూడా నేర్చుకుంటుంది. అన్ని మాటలు వస్తుంది అందులో పోతే.